ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై ఇరాన్ పై యుద్ధం ట్రంప్ కొంపముంచేలా కనిపిస్తుంది. అమెరికన్లు ట్రంప్ పై కోపంతో ఊగిపోతున్నారు. యుద్ధం పేరుతో ట్రంప్ వృధా ఖర్చులు చేస్తున్నారని అమెరికన్లు మండిపడుతున్నారు. అంతేకాదు దేశ ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బులను ఇలా యుద్ధం పేరిట తగలడంపై అమెరికన్లు మండిపడుతున్నారు. మరోవైపు టారిఫ్ల పేరుతో ఇతర దేశాలపై సుంకాల కారణంగా దేశంలో రేట్లు పెరిగాయి. చివరకు అవి అమెరికన్లకు గుదిబండ్లా మారుతున్నాయి. అలా నిత్యావసరాల ధరలు పెరగడం కూడా అమెరికన్ల ఆగ్రహానికి మరో కారణంగా కనిపిస్తుంది. మొత్తంగా అమెరికా ఫస్ట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఇష్టం వచ్చినట్లు తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి భారీ నిరసనలు చేపడుతున్నారు. చూస్తున్నారు మన టీవీ స్క్రీన్పై ఏదైతే ఆ యొక్క నిరసనకారులు రోడ్లపైన ఆందోళన చేస్తుండడం. అంతేకాదు ట్రంప్ను చంపేందు కోపంతో వీళ్ళంతా ఊగిపోతున్నారు. ట్రంప్ వెంటనే రాజీనామా చేయాలంటూ ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 14 మధ్య నిర్వహించిన ఒక సర్వేలో 66% పైగా ప్రజలు ట్రంప్ పాలనను వ్యతిరేకిస్తున్నారట. సర్వేలో మొత్తం 1514 మంది అభిప్రాయాలు సేకరించారు. అందులో 55% పైగా ప్రజలు ట్రంప్ను వెంటనే దిగిపోవాలని కోరుతున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై 2 ఏళ్లలో ఇప్పటికే 3 సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. తాజాగా నిన్న ట్రంప్పై నిందితుడు కాల్పులు జరిపాడు. 2024 జూలైలో పెన్సిల్వేనియా సభలో ట్రంప్పై కాల్పులు జరిగాయి. ఈ దాడిలో కూడా ట్రంప్ రెప్పపాట్లు తప్పించుకున్నాడు. మరోవైపు 2024 సెప్టెంబర్లో ఫ్లోరిడాలో గోల్ఫ్ ఆడుతుండగా ట్రంప్పై మరోసారి మర్డర్ అటెంప్ట్ జరిగింది. అయితే తాజా కాల్పుల వెనుక ఇరాన్ హస్తం ఉందా అనే కోణంలో అమెరికా నిఘా విభాగం FBI దర్యాప్తు చేస్తుంది. వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న అక్రమాలు కావచ్చు, ఈ యొక్క అరాచకాలు కావచ్చు, ప్రపంచం పీస్గా ఉండనివ్వకుండా చేస్తున్న పనులకు ఇక్కడ ప్రపంచ దేశాలతో ప్రజలతోనే పాటుగా అక్కడ అమెరికన్లు కూడా తీవ్ర వైరాగ్యంలో ఉన్నారు. ఈ డబ్బు మొత్తాన్ని తీసుకెళ్ళి అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాడు యొక్క వీళ్ళని. ఆ డబ్బులు అయితే అమెరికన్లు సంపాదించిన డబ్బులు అమెరికన్లకి పెట్టకుండా అనవసరమైన ఖర్చులు తగలేస్తున్నాడు అంటూ అక్కడ అమెరికన్లు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ హాజరైన వైట్ హౌస్ కరెస్పాండెంట్ డిన్నర్ కార్యక్రమంలో కూడా కాల్పులు జరిగాయి. తుపాకీ పేలిన శబ్దం వినగానే అక్కడున్న వారందరూ భయపడిపోయారు. ఏం జరుగుతుందో తెలియక గడగడ వణిగిపోయారు. ఇంతటి భయానక వాతావరణంలో ఒక పెద్ద ఆయన తనకేమి పట్టినట్టు ప్రశాంతంగా తన మానాన తాను ఆహారాన్ని ఆరగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కార్యక్రమానికి వచ్చిన అనేక మంది అతిథుల్లో ఈ పెద్ద ఆయన కూడా ఒకరు. అక్కడ అందరితో పాటు ఆయన విందును ఆరగిస్తుండగా కాల్పులు కలకం రేగింది. తుపాకీ శబ్దం వినగానే అక్కడ ఉన్నవారు ప్రాణభయంతో వణికిపోయారు. కానీ పెద్ద ఆయన మాత్రం తాపీగా తల పైకెత్తి ఒకసారి చూసి మళ్ళీ తన మానాన్ని తాను తినడం ప్రారంభించారు. అవి తాటాక చప్పుళ్ళు అన్నట్టు ఆ పెద్ద ఆయన తీరు కనిపించింది. ఆ వీడియోకి జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఏంటి ఈయన ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఆయనకి ఈ ఒక బాంబులన్నా బుల్లెట్లంట భయం ఉండదా అంటూ కామెంట్ చేశారు. మరి భద్రతా ఏర్పాట్లపై పూర్తి నమ్మకం ఉండడంతోనే పెద్ద ఆయన అంత కూల్గా ఉన్నారని కొంతమంది చెప్తున్నారు. అంత ఖరీదైన ఫుడ్ను వదులుకోవడం పెద్ద ఆయనకి ఇష్టం లేదంటూ మరికొందరు అంటున్నారు. ఇలా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెంట్స్ వచ్చాయి. వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వైఖరిపై ఇప్పటికీ అక్కడున్న ప్రజల్లో ఒక నమ్మకం వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఎప్పటి నుంచో ఏదైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా చాలామంది డొనాల్డ్ ట్రంప్ వైఖరిని చాలామంది వ్యతిరేకించారు. వాళ్ళంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి సపోర్ట్ ఇవ్వద్దు అని చెప్పి అమెరికన్లు భావించారు. అమెరికా సపోర్ట్ మాత్రం ఉక్రెయిన్కే ఇచ్చింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా వెళ్ళడం, వైట్ హౌస్కి వెళ్ళి ట్రంప్తో మాట్లాడటం, వాళ్ళకి కావాల్సిన యుద్ధ క్షిపణులు కావచ్చు, లేకపోతే ఎయిర్ బేస్ సంబంధించిన క్యాంప్స్ కావచ్చు, ఇలాంటి అయితే అవసరాల నిమిత్తం వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, తర్వాత జెలెన్స్కీ ఉక్రెయిన్ రావడం, రష్యా మీద దాడి చేయటం, రష్యాకి ఏదన్నా ఇదైతే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో కూర్చొని ఆయన అంటే ఒక రకమైన ఇది పొందడం, ఆనందాన్ని పొందడం, ఇలాంటివన్నీ మనం ఇప్పుడు దాకా చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు అదే వైఖరిని మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో పెట్టడం వల్ల మనకేంటి ఉపయోగం అనే ఇదిలో అక్కడున్న అమెరికన్లు ఉన్నారు. మనం ట్యాక్సులు కడుతున్నాం, మన దేశ సంపదని వేరే వాళ్ళకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది చాలామంది సామాన్యులు ఈ యొక్క సివిలియన్స్ బయటకు వచ్చి నిరసనలు చేస్తున్నాం వాస్తవం. ఒకసారి వాషింగ్టన్ హిల్టన్ వేదికగా జరిగిన వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో ఒక పెద్ద ఒక్కసారిగా ఆ కాల్పుల అలజడి రేగింది. ఈ మేరకు అయితే అనేక ఆయుధాలతో ఉన్న వ్యక్తి
సెక్యూరిటీ చెక్ పాయింట్ వైపు దూసుకుపోవడంతో సెక్యూరిటీ సర్వీస్ అతన్ని పట్టుకుందని ట్రంప్ చెప్పారు. ఈ మేరకు కస్టడీలో ఉన్న అనుమానితుడి ఫోటోను కాల్పులు మొదలైనప్పుడు రికార్డ్ అయిన ఫుటేజ్ను సోషల్ మీడియాలో ట్రంప్ షేర్ చేశారు. సో ట్రాన్స్పరెన్సీ కోసమే దీన్ని షేర్ చేశారంటూ కూడా ట్రంప్ చెప్తున్నారు. సో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్పై కాల్పులు జరిపాడు ఈ యొక్క నిందితుడు. ఈ ఘటనలో ఒక సీక్రెట్ సర్వీస్ అధికారిపై చాలా దగ్గర నుంచి కాల్పులు జరిగాయి. సో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం వల్ల ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. సో ఇప్పుడే ఆ యొక్క సీక్రెట్ సర్వీస్ అధికారితో కూడా మాట్లాడానంటూ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. సో బాల్ రూమ్ అవసరం అర్థమయ్యేలా నిర్మాణంలో ఉన్న వైట్ హౌస్ బాల్ రూమ్ గురించి ట్రంప్ ఇప్పుడు ప్రస్తావించారు. సో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం వల్ల ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయన బాగున్నారు, చాలా ధైర్యంగా ఉన్నారు, ఆయన చాలా గర్వించదగిన వ్యక్తి అంటూ ఆయన కొనియాడిన పరిస్థితి. సో ఒక బాల్ రూమ్ కోసం 150 ఏళ్లుగా లా ఎన్ఫోర్స్మెంట్ ఎదురు చూస్తున్నా అన్నారు. వైట్ హౌస్లో మేము ప్లాన్ చేస్తున్న అన్ని వస్తువులు ఎందుకు అవసరమో నేటి కాల్పుల ఘటన అర్థమయ్యేలా చేసిందంటూ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే అమెరికా అధ్యక్షుడి రక్షణ కోసం 150 ఏళ్లుగా ఒక బాల్ రూమ్ కోసం న్యాయపరమైన చిక్కులు తొలగించాలని అక్కడి ప్రభుత్వాలు కోరుతున్నాయి. కానీ ఆల్రెడీ వైట్ హౌస్ ఉన్న తర్వాత ఇంకా ఎందుకంటూ కూడా ఆల్రెడీ వైట్ హౌస్ కింద బంకర్ ఉందని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ వైట్ హౌస్పై ఉన్న పెద్ద బాంబు పడితే ఎక్కడికి వెళ్ళి దాక్కుంటారు అంటే కిందకి వెళ్ళి బంకర్లు దాక్కుంటారని చెప్పి చాలామంది ముక్కుసూటిగా చెప్తారు, కుండ బద్దలుకున్నట్టు చెప్తారు. మరి ఎలాంటి నేపథ్యంలో ఇంకా 150 ఏళ్ళుగా బాల్ రూమ్ కోసం పోరాడుతున్నారంటే అంటే అమెరికా అధ్యక్ష పదవికి అతనికి ఉన్న ఆ యొక్క సెక్యూరిటీ చూస్తుంటే నిజంగా మతిపోవాల్సింది అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ పతనం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ తన చాప కిందకి నీరు వచ్చేలా చేసింది. సో ఇప్పటిదాకా జనం ఊకున్నారు, నిరసనలు ఇప్పటిదాకా అంటే జస్ట్ 1-on-1 మాట్లాడారు, ఎదురెదురుగా మాట్లాడుకున్నారు. కానీ ట్రంప్ యొక్క తీరు మారకపోవడంతో చాలామంది ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాకు ఆ డబ్బులు మా సంక్షేమానికి ఈ యొక్క పేదల ఏదైనా చిన్న చిన్న పథకాలను లేకపోతే సంక్షేమాలను హెల్త్ గురించనో ఇలాంటి వాటి గురించి ఖర్చు పెట్టాలి. కానీ పిచ్చి పిచ్చిగా ఇలాంటి పనులు చేయడం వల్ల ఏమన్నా యూజ్ ఉందా అంటూ అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఇప్పటికే దాదాపుగా గడిచిన 2.5 ఏళ్లలో 2-3 సార్లు ఆయన పైన హత్యాయత్నం చేశారు. సో ట్రంప్ కొద్దిలో మిస్ అయ్యాడు. మర్డర్ అటెంప్ట్ ఇన్నిసార్లు జరుగుతుందంటే మోస్ట్ వాంటెడ్ అని చెప్పి అనే విషయాన్ని ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ మర్చిపోతున్నాడు. ఏ యుద్ధం జరిగినా వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళి ఈయనకి ఎవరైతే ఇష్టమో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఫేవర్గా ఉండి వాళ్ళకి ఒక డొనాల్డ్ ట్రంప్ యొక్క సహాయ సహకారాలు అందించి ఇలాంటివి చేయడం వల్ల ప్రపంచ దేశాల మీద దాదాపుగా ఈ యొక్క అమెరికాకి ఉన్న ఆ యొక్క ఫేమ్ని డీఫేమ్ చేసే పనిలో పడ్డాడు. అమెరికా అగ్రరాజ్యం అమెరికాకి 400 ఏళ్ల చరిత్ర ఉంది. అలాంటి అమెరికా సో ప్రపంచ దేశాల మీద పోలీసింగ్ వ్యవహరిస్తూ ఉంటుంది. పోలీసింగ్ దేశంలాగా అంటే ఎవరన్నా తప్పు చేస్తే ఇలా చేయండి, ఇలా కాదు, ఇది కరెక్ట్, ఇది చేయండి అని చెప్పే దేశం ఇప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే ఏ దేశానికైనా ఏమనిపిస్తుంది? ఇంకా అగ్రరాజ్యం అనే పదవిని కోల్పోవాల్సిందే కదా. సో డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఇలాంటి యొక్క వికృత చర్యల గురించి మీరేమనుకుంటున్నారు? మరి ఆల్రెడీ సర్వే జరిగింది కాబట్టి దాదాపుగా 1400 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. డిఫరెంట్ స్టేట్స్ నుంచి, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి. మరి దాదాపు 55%, సగానికి పైగా డొనాల్డ్ ట్రంప్ దిగిపోవాలని కోరుకుంటున్నారు. సో ఇంకా మిగతా అయితే ఆ 45% పీపుల్ సో కట్టర్ ఇంకా వాళ్ళంతా డొనాల్డ్ ట్రంప్ అభిమానులు. సో ఒక పార్టీ అభిమానులు, డొనాల్డ్ ట్రంప్ అభిమానులు, ఇవాంకా ట్రంప్ అభిమానులు వీళ్ళే ఉన్నారు తప్ప సో ఆయన తీసుకున్న నిర్ణయాల గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. దేశ సమగ్రత గురించి, దేశ సార్వభౌమత్వం గురించి వాళ్ళు ఆలోచించేవాళ్ళు కాదు. సో వాళ్ళు కంప్లీట్గా ఇన్ అండ్ అవుట్ ట్రంప్ అభిమానులే. సో మరి డొనాల్డ్ ట్రంప్ రాజీనామా చేయాలా వద్దా? మీరు ఏమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేయండి.